ఈ ప్రశ్న యుద్ధ కౌశల్ 3.0 అనే సైనిక విన్యాసాలు ఎక్కడ జరిగాయి అని అడుగుతోంది. దానికి ముందు యుద్ధ కౌశల్ 3.0 దేని గురించి అంటే అది లేటెస్ట్ ఎక్విప్మెంట్స్, అది భారతదేశంలో సొంతంగా తయారైన యుద్ధ పరికరాలు విత్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ దానిని విజయవంతంగా ప్రయోగించారు. దాని పేరే యుద్ధ కౌశల్ 3.0. Indian military tested advanced warfare which is manufactured in India under Atmanirbhar Bharat. So where the education was conducted? So సరైన సమాధానం అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి. అరుణాచల్ ప్రదేశ్లో ఈ యుద్ధ కౌశల్ 3.0 అనే సైనిక విన్యాసాలు చేశారు. What is all about solar energetic electrons? సోలార్ ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్స్ దేనికి సంబంధించింది అని క్వశ్చన్ అడుగుతోంది. సరైన సమాధానం ఆప్షన్ ఏలో ఉంది. ఇది హై ఎనర్జీ పార్టికల్స్ ప్రొడ్యూస్డ్ బై సన్. ఇది సూర్యుడి నుంచి వచ్చే హై ఎనర్జీ పార్టికల్స్, దాని పేరే సోలార్ ఎనర్జెటిక్ ఎలక్ట్రాన్స్. ఆప్షన్ ఏ సరైన సమాధానం. ఈ ప్రశ్న దేని గురించి అంటే రీసెంట్గా భారతదేశం ఈ కింది వాటిలో ఏ ఇన్స్టిట్యూట్ని యునైటెడ్ నేషన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా గుర్తించింది ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అడుగుతోంది. సో విచ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ వాజ్ అఫీషియల్లీ నామినేటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ ఏ యునైటెడ్ నేషన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? సరైన సమాధానం ఐఐటి మెడ్రాస్. ఆప్షన్ బి సరైన సమాధానం ఐఐటి మెడ్రాస్. ఈ క్వశ్చన్ దేని గురించి అంటే సెప్టెంబర్ 1న భారతదేశం అమెరికాల మధ్య సైనిక విన్యాసాలు జరిగాయి. ఆ విన్యాసాల పేరు ఏంటి అని అడుగుతోంది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ఏ దట్ కమెన్స్డ్ ఆన్ సెప్టెంబర్ 1, 2025? సరైన సమాధానం ఆప్షన్ బి. ఈ సైనిక విన్యాసాల పేరు యుద్ధ అభ్యాస్ 2025. ఈ క్వశ్చన్ యుద్ధ అభ్యాస్ 2025 ఎక్కడ జరిగింది అని అడుగుతోంది. సో వేర్ వాజ్ ద యుద్ధ అభ్యాస్ 2025 ఎక్సర్సైజ్ బీయింగ్ హెల్డ్? ఆప్షన్ ఏ సరైన సమాధానం ఆప్షన్ ఏ. ఫోర్ట్ వెయిన్ రైట్, అలాస్కా, యుఎస్ఏలో ఈ యుద్ధాభ్యాస్ 2025 అనే సైనిక విన్యాసాలు జరిగాయి భారతదేశం అమెరికాల మధ్య. వేర్ వాజ్ సెమికాన్ ఇండియా 2025 వాజ్ హెల్డ్? సెమికాన్ ఇండియా 2025 అనే ఈవెంట్ ఎక్కడ జరిగింది అని అడుగుతోంది క్వశ్చన్. సో సరైన సమాధానం ఆప్షన్ డి. ఈ ఈవెంటు న్యూఢిల్లీలో జరిగింది. ఈ ప్రశ్న భారతదేశపు స్పేస్ ప్రాజెక్ట్, స్పేస్ అబ్జర్వేటరీ అనే ప్రాజెక్టు పేరేంటి అని అడుగుతోంది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ స్పేస్ అబ్జర్వేటరీ ఫర్ మల్టీ వేవ్ లెంత్ ఆస్ట్రానమీ? సరైన సమాధానం ఆప్షన్ డి ఆస్ట్రోసాట్. ఆస్ట్రోసాట్ అని దీనికి పేరు. ఈ ప్రశ్న ఇండియా ఈ మధ్య ఏ కంట్రీతో రైల్వే నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేసింది ఫస్ట్ టైం అని అడుగుతోంది. విత్ విచ్ కంట్రీ ద ప్రపోజ్డ్ కుక్రజార్ గలేపూర్ రైల్వే నెట్వర్క్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ బై ఇండియా? సో సరైన సమాధానం భూటాన్. ఆప్షన్ బి. ఈ ప్రశ్న దేని గురించి అంటే ఈ మధ్య ఒక సింగిల్ ఆర్డర్ ద్వారా 24 మంది జడ్జెస్ని ఈ కింది ఏ కోర్టుకి మినిస్ట్రీ ఆఫ్ లా నియమించింది అని అడుగుతోంది. ఫర్ విచ్ ఆఫ్ ద బిలో కోర్ట్ 24 జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై వన్ సింగిల్ ఆర్డర్ బై మినిస్ట్రీ ఆఫ్ లా? సరైన సమాధానం అలహాబాద్ హైకోర్ట్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అలహాబాద్ హైకోర్టుకి ఒకేసారి ఒక సింగిల్ ఆర్డర్ ద్వారా 24 మంది జడ్జీలని అపాయింట్ చేసింది లా మినిస్ట్రీ.
వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏ స్టేట్లో ఉంది అని అడుగుతోంది ఈ ప్రశ్న. ద వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద బిలో స్టేట్? సరైన సమాధానం గుజరాత్. ఆప్షన్ ఏ అహ్మదాబాద్ గుజరాత్లో ఉంది వీర్ సావర్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. సెయింట్ మ్యారీస్ ఐలాండ్ క్లస్టర్, ఈ సెయింట్ మ్యారీస్ ఐలాండ్ క్లస్టర్ ఏ స్టేట్లో ఉంది అని అడుగుతోంది. ఈ మధ్య యునెస్కో దీన్ని రికగ్నైజ్ చేస్తూ టెంటేటివ్ లిస్ట్లో పెట్టింది. సెయింట్ మ్యారీస్ ఐలాండ్ క్లస్టర్ రీసెంట్లీ యాడెడ్ టు ద యునెస్కోస్ టెంటేటివ్ లిస్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద బిలో స్టేట్? సరైన సమాధానం కర్ణాటక. ఈ సెయింట్ మ్యారీస్ ఐలాండ్ క్లస్టర్ కర్ణాటక రాష్ట్రంలో ఉంది. The monkey Munda system of self-governance is traditionally being practiced by which of the Indian tribe? ఈ మంకీ ముండా సిస్టమ్ అనే సిస్టమ్ని ఏ ట్రైబల్, ఏ ఆదివాసీలు ఫాలో అవుతారు ఇండియాలో అని అడుగుతోంది. ఈ సిస్టమ్ని హో, ఆప్షన్ బిలో ఉంది. హో అనే ఆదివాసీలు ఈ మంకీ ముండా అనే సిస్టమ్ని ఫాలో అవుతారు. ఈ ప్రశ్న ఇండియా ఈ మధ్య తయారు చేసిన విక్రమ్ 32 ప్రాసెసర్ చిప్ గురించి. ఏ ఇన్స్టిట్యూట్ విక్రమ్ 32 ప్రాసెసర్ చిప్ని డిజైన్ చేసింది అని అడుగుతోంది ఈ ప్రశ్న. విచ్ ఇన్స్టిట్యూట్ డిజైన్డ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్లీ మేడ్ విక్రమ్ 32 ప్రాసెసర్ చిప్? సరైన సమాధానం సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ, SCL. ఆప్షన్ ఏ సరైన సమాధానం ఆప్షన్ ఏ, సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ డిజైన్ చేసింది ఈ చిప్ని. విచ్ కంట్రీ డెవలప్డ్ ద టైఫూన్ మిసైల్ సిస్టమ్? ఈ టైఫూన్ మిసైల్ సిస్టమ్ అని ఏదైతే ఉందో దాన్ని ఏ కంట్రీ డెవలప్ చేసింది అని అడుగుతోంది ఈ క్వశ్చన్. సరైన సమాధానం డి, యునైటెడ్ స్టేట్స్. అమెరికా ఈ టైఫూన్ మిసైల్ సిస్టమ్ని డెవలప్ చేసింది. Which Northeast Indian state is hosting the 3rd Northeast Aviation Summit 2025? ఈ తూర్పు దక్షిణ ఇండియాలో ఏ రాష్ట్రంలో 3వ నార్త్ ఈస్ట్ ఏవియేషన్ సమిట్ జరుగుతోంది అని అడుగుతోంది ఈ ప్రశ్న. సో సరైన సమాధానం అరుణాచల్ ప్రదేశ్. ఆప్షన్ సి సరైన సమాధానం. విక్రమ్ 32 చిప్ని రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ అండ్ ఐటీ మినిస్టర్ లాంచ్ చేశారు. విక్రమ్ 32 చిప్. సో దాని క్లాక్ స్పీడ్ ఎంత అని అడుగుతుంది క్వశ్చన్. వాట్ ఈస్ ద క్లాక్ స్పీడ్ ఆఫ్ ద విక్రమ్ 32 చిప్? సరైన సమాధానం 100 MHz. సరైన సమాధానం బిలో ఉంది, 100 MHz. ఆప్షన్ బి. విక్రమ్ 32 చిప్ రీసెంట్గా సెమికాన్ ఇండియా 2025 అనే ప్రోగ్రాంలో లాంచ్ చేశారు. సో ఈ విక్రమ్ 32 చిప్ ఎక్కడ ఫ్యాబ్రికేట్ అయింది, ఎక్కడ తయారు చేయబడింది అని ఈ క్వశ్చన్ అడుగుతోంది. వేర్ ద విక్రమ్ 32 చిప్ ఫ్యాబ్రికేటెడ్ ఇన్ ఇండియా విచ్ ఈజ్ లాంచ్డ్ ఇన్ సెమికాన్ ఇండియా 2025? సరైన సమాధానం ఆప్షన్ ఏ, మొహాలీ, పంజాబ్ స్టేట్లో ఉన్న మొహాలీలో ఇది ఫ్యాబ్రికేట్ అయింది. ఇది డిజైన్ చేశారు. ఫ్యాబ్రికేట్ మీన్స్ డిజైన్. ఈ ప్రశ్న కూడా విక్రమ్ 32 చిప్ గురించి. దీన్ని ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఎవరు డెవలప్ చేశారు అని అడుగుతుంది క్వశ్చన్. హూ డెవలప్డ్ ద విక్రమ్ 32 చిప్ లాంచ్డ్ ఇన్ సెమికాన్ ఇండియా 2025? సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఇస్రో సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ ఈ విక్రమ్ 32 చిప్ని తయారు చేసింది. ఈ విక్రమ్ 32 చిప్ని ఈ మధ్య సెమికాన్ ఇండియా 2025లో ఐటీ మినిస్టర్ వైష్ణవ్ లాంచ్ చేశారు. ఈ ప్రశ్న నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఎంత ప్రైజ్ మనీ గెలుచుకుంటారు క్యాష్ రూపంలో అని అడుగుతోంది. వాట్ ఈస్ ద ప్రైజ్ మనీ ఫర్ ద విన్నర్స్ ఆఫ్ నోబెల్ ప్రైజ్ 2025? ఆప్షన్ ఏ సరైన సమాధానం. అంటే నోబెల్ ప్రైజ్ విన్నర్స్ 2025 నోబెల్ ప్రైజ్ విన్నర్స్ $1.17 మిలియన్ గెలుచుకుంటారు. ఈ ప్రైజ్ మనీ ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది. సో 2025కి
$1.17 మిలియన్, అంటే ఇండియన్ కరెన్సీలో ఇది 10.36 కోట్లు, అంటే 10.36 crores క్యాష్ ప్రైజ్ ఫర్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఆఫ్ 2025. ఈ ప్రశ్న కూడా నోబెల్ ప్రైజ్ గురించే. సో లిటరేచర్ అంటే సాహిత్యంలో ఎవరు నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారు అని అడుగుతుంది. హూ ఈజ్ ఫ్రమ్ ద బిలో వన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ ఫర్ 2025? సో సరైన సమాధానం ఆప్షన్ డిలో ఉంది. సో లాజ్లో క్రాజ్నహోర్కాయ్ అనే వ్యక్తి నోబెల్ ప్రైజ్ని లిటరేచర్లో గెలుచుకున్నారు. లాజ్లో క్రాజ్నహోర్కాయ్. ఈ ప్రశ్న ఏమడుగుతుందంటే, ఈ కింది మూవీస్లో ఏ మూవీ అఫీషియల్ ఎంట్రీగా నామినేట్ అయింది ఆస్కార్ 2026 అవార్డ్స్కి? విచ్ ఫిల్మ్ వాజ్ సెలెక్టెడ్ యాజ్ ఇండియాస్ అఫీషియల్ ఎంట్రీ ఫర్ ద బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ at the 98th Academy Awards or Oscar 2026? సరైన సమాధానం ఆప్షన్ సిలో ఉంది. ఆ మూవీ పేరు హోమ్ బౌండ్. హోమ్ బౌండ్ అనే మూవీ అఫీషియల్ ఎంట్రీగా ఆస్కార్కి నామినేట్ అయింది. వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ అనే టైటిల్ ఉన్న బుక్ని ఎవరు రాశారు అని అడుగుతుంది క్వశ్చన్. హూ ఆథర్డ్ ద బుక్ టైటిల్ వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్? సరైన సమాధానం ఆప్షన్ బిలో ఉంది. జస్టిస్ డివై చంద్రచూడ్. జస్టిస్ డివై చంద్రచూడ్ ఈ పుస్తకాన్ని రాశారు. వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ అనే పుస్తకాన్ని జస్టిస్ డివై చంద్రచూడ్ రాశారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండియాస్ లార్జెస్ట్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఫోకస్డ్ ఆన్ డ్రోన్స్ అండ్ కౌంటర్ డ్రోన్ ఆపరేషన్స్? ఈ మధ్య జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్ ఏదైతే డ్రోన్స్ కౌంటర్ డ్రోన్స్ ఆపరేషన్స్తో జరిగిన జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ నేమ్ ఏంటి, పేరు? ఆ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు అడుగుతోంది క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండియాస్ లార్జెస్ట్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఫోకస్డ్ ఆన్ డ్రోన్స్ అండ్ కౌంటర్ డ్రోన్ ఆపరేషన్స్? సరైన సమాధానం ఈ ఆపరేషన్ పేరు కోల్డ్ స్టార్ట్. ఈ ఆపరేషన్ పేరు కోల్డ్ స్టార్ట్. ఈ ప్రశ్న 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ గురించి. ఏ యాక్టరు బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్నారు 71st నేషనల్ ఫిల్మ్ అవార్డుని అడుగుతోంది. హూ వన్ ద బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఆఫ్ 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్? సరైన సమాధానం ఆప్షన్ సిలో ఉంది. సో బోత్ ఏ అండ్ బి, దట్ ఈజ్ షారుఖ్ ఖాన్ అండ్ విక్రాంత్ మెస్సీ ఇద్దరు కలిసి బెస్ట్ యాక్టర్ అవార్డ్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో గెలుచుకున్నారు. షారుఖ్ ఖాన్ జవాన్ అనే మూవీకి, విక్రాంత్ మెస్సీ 12th ఫెయిల్ అనే మూవీకి గాను ఇద్దరు కలిసి జాయింట్గా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ని బెస్ట్ యాక్టర్ కేటగిరీలో గెలుచుకున్నారు. హూ హ్యాస్ బికమ్ ద 15th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఈ కింది వాళ్ళలో ఎవరు 15వ ఉపరాష్ట్రపతిగా నియమితులయ్యారు? సరైన సమాధానం సి. ఆప్షన్ సి, సిపి రాధాకృష్ణన్ 15వ ఉపరాష్ట్రపతిగా భారతదేశానికి నియమితులయ్యారు. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. I keep counting the valuable likes and comments. Thanks for watching.